హైవేకి దగ్గరగా ఉండాలి. ఇంకో 10 కిలోమీటర్ల అవతలకి వెళ్ళినా కూడా హైవేకి దగ్గరగా ఉంటే ఏమిటంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళకి అందరూ చూస్తూ ఉంటాం. విపరీతమైన పబ్లిసిటీ వచ్చేస్తుంది. మనం పేపర్లో ఇయ్యక్కర్లా, రేడియోలో చెప్పక్కర్లా, టీవీలో చెప్పక్కర్లా, కళ్ళకు కనపడతా ఉంటుంది. అప్రిసియేషన్ కూడా అలాగే పెరుగుతుందని అనుకో. బాగా డెఫినెట్గా పెరుగుతుందండి. వాళ్ళ హైదరాబాద్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మెడ్రాస్ ఉందంటే 2 పక్కలే పెరుగుద్ది, 3 పక్కలే పెరుగుద్ది. ఒక పక్కంతా సముద్రం ఉంది. బాంబే కూడా అంతే సముద్రం ఉంది. వేరే హైదరాబాద్కి వచ్చినప్పటికీ 4 పక్కలు ఎటైనా పెరుగుద్ది. ముఖ్యంగా అసలు ఈస్టర్న్ సైడ్ పెరగల ఇప్పుడు దాకా పెద్దగా. ఇప్పుడు ఈస్టర్న్ సైడ్ బాగా పెరుగుతుంది. మాకు వెస్ట్ సైడు సౌత్ సైడ్ అటు బాగా పెరిగినాయి. ఇప్పుడు హైటెక్ సిటీ ఇవన్నీ కూడా అక్కడికి వచ్చినాయి. ఇప్పుడు ఇది బాగా పెరుగుతుంది. ఎందుకంటే నేషనల్ హైవే మీద ఉంది. ఇది కూడా ఇప్పుడు 6 లేన్ రోడ్డు కూడా చేస్తారు. 6 లేన్ రోడ్డు కూడా చేస్తారు. విజయవాడ వరకు కూడా రోడ్డు వస్తుంది. అది ఎన్ని వచ్చినప్పటికి ఇంకా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇప్పుడు కూడా రోడ్స్ బాగా ఉంటాయి. ఎక్కడ బాగుంటే ఆ ఏరియా అంతా డెవలప్ అవ్వాలి. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డే కాకుండా రీజనల్ రింగ్ రోడ్డు కూడా దగ్గరలో ఉండటం అనేది ఒక మోస్ట్ అడ్వాంటేజ్. దాని మూలంగా ఏమైందంటే మామూలుగా అవుటర్ రింగ్ రోడ్డు కట్టాకే రియల్ ఎస్టేట్ అనేది స్ప్రెడ్ అయింది దేశం అంతా. 4 పక్కలకి స్ప్రెడ్ అయింది. ఎక్కడ ఓవర్ అవుటర్ రింగ్ రోడ్డు ఉందో అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర అటు ఇటు ఉన్న పొలాలు అందరూ కొనేసుకున్నారు. ఫ్యూచర్లో బాగా పెరుగుతుందని. నెక్స్ట్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా వచ్చిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా మంచి డిమాండ్ ఉంది. డెఫినెట్గా ఉంది. ఇవాళ ఇక్కడ దీంట్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఇవాళ ₹1,00,000 పెట్టి కొనుక్కుంటే ఈ 4 ఏళ్లలో 4 లక్షలు. అద్భుతం అద్భుతం. గ్యారంటీగా 100 గజాలు 150 గజాలు కొనుక్కునే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కుంటారు. పిల్లల కోసమనో, చదువుల కోసమనో, పెళ్లిళ్ళ కోసమనో. సామాన్యులకి మీరు ఇచ్చేటటువంటి నేను ఎవరికి చెప్పినా, నేను నా ఇంటర్వ్యూలో కూడా అనేక ఇంటర్వ్యూల్లో నేను చెప్తూ ఉంటాను, మీరు వ్యాపారం బట్టి ఏ వ్యాపారం చేస్తారో తెలియదు, అందులో లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు. లేకపోతే షేర్స్ కొన్నారనుకోండి, షేర్స్ పెరుగుతాయో తెలియదు, మొత్తం జీరో అవుతాయో తెలియదు. బ్యాంకులో వేసినా కూడా వచ్చే వడ్డీ మరీ టూ మచ్. ఇప్పుడు మరి 6%, 7% ఇంట్రెస్ట్ కూడా రావట్లా. దాన్ని అన్నిటికంటే కూడా భూమిని నమ్ముకున్నారు అనుకోండి, భూమి పెరిగేదే తప్ప తరిగేది కాదు. కానీ ఎక్కడ పెట్టాలో అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. అది దాంట్లో సెలక్షన్ ఇట్లాంటి మంచి నేల. ఇప్పుడు ఈయన 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం